ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరు? గాయత్రి. నువ్వు ఏంటమ్మా షాక్ అయ్యావా? శ్రీను వస్తున్నట్టు నాకు రాత్రే ఫోన్ చేశాడు. నీకు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పొద్దన్నాడు. ఏంటి అలా ఉండిపోయావు? సంతోషంతో మాటలు రావట్లేదా? సంతోషంలో గొంతు మోగబోయి ఉంటుంది. వీడొచ్చాడు కదా, ఇక నా గుండెల మీద భారం దిగినట్టే. అది సరే గాని ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను గాని గాయత్రి ఏంటి నన్ను అలా చూస్తోంది? తను సర్ప్రైజ్ అయినట్టుగా లేదు, ఏదో షాక్ అయినట్టుగా ఉంది. ఉండదా మరి? ఉద్యోగం వచ్చేంత వరకు దాన్ని పెళ్లి చేసుకోను అన్నావు. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇద్దరూ అంతలా ప్రేమించుకున్నారు. కనీసం ఈ 2 ఏళ్లలో ఫోనన్నా చేసావా? ఏంటి, గాయత్రికి లవ్ స్టోరీ ఉందా? ఇప్పటి వరకు ఈ విషయమే నాకు తెలీదే. అయితే ఇదంతా కోపమా? అవును, కోపమే. మరి నాకలా అనిపించట్లేదే. తనసలు గాయత్రి కాదు. రే శ్రీను, చాలేరని అల్లరి. ఇక దాన్ని ఏడిపించింది చాలు. లేకపోతే ఏంటి మావయ్య? ప్రేమించినోడు ఎదురుగా ఉంటే కనీసం నన్ను పలకరించాలిగా. చెప్పాను కదరా దానికి నీ మీద కోపంగా ఉందని. గాయత్రి, ఇక అలిగింది చాలేవే. వాడంత దూరం నుంచి వస్తే కనీసం పలకరించాలి కదా. బావున్నారా శ్రీను గారు? అబ్బో, మా గాయత్రికి వెటకారం కూడా ఎక్కువైపోయింది మావయ్య. సీను గారు అంట, సీను గారు. నవ్వింది చాలే. నేనంటే అందరికీ బాగా లోకవైపోయింది. అమ్మా, ప్రయాణం చేసొచ్చాడు కదా, అంత దూరం నుంచి వచ్చి అలసిపోయి ఉంటారు. వెళ్ళి ముందు స్నానం చేయమను. నా మీద కోపం పీకల దాకా ఉన్నట్టుందిగా. రే, జాబు తెచ్చుకొని 2 ఇయర్స్ తనకి దూరంగా ఉన్నావని అలిగినట్టుంది. తన కోపం ఎంతసేపు అత్తయ్య? 10 నిమిషాల్లో కరిగిపోతుంది. ఇంతకీ ఎలా ఉన్నావురా? ఎక్కడున్నా మీ ఆశీర్వాదం ఉంటుంది కదా మావయ్య. బ్రహ్మాండంగా ఉన్నాను. మీ ఇద్దరు అలా ఉండండి, నన్ను దీవించండి. అరే రే, దీర్ఘాయుష్మాన్ భవ. ఏంట్రా ఇదంతా? నాకు పెద్ద దిక్కు మీరే కదా మావయ్య. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోతే నన్ను పెంచి పెద్ద చేసింది మీరే కదా మావయ్య. మీరు లేకపోతే నాకు జీవితమే లేదు. నా బంగారం రా. వెళ్ళి ఫ్రెష్ అవు. అలాగే. ఏంటి మంచం మీద కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నావు? నన్నేమనుకు, నా మూడేం బాలేదు. మూడు బాలేదా? ఏమైంది? నీకిష్టమైన ఫ్రెండ్ సడన్ గా దూరం అయితే నీకెలా ఉంటుంది? బాధగా ఉంటుంది. మరి నాకు అలాగే ఉంది.
ఇప్పుడు ఏ ఫ్రెండ్ దూరం అయిపోయిందని? పోయింది కాదు, పోయాడు. మా ఫ్రెండ్ రిషి నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా పోవాల్సింది, గొడవ వదిలిపోయేది. సారీ సర్లే, బాధపడకు. రిషి ఈ గదిలోనే ఉండేవాడు. అందుకే ఈ బెడ్ మీద కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నా. ఏడ్చినట్టే ఉంది. ఏమంటున్నావు? ఏం లేదు. సరేలే, నువ్వెందుకు అలా ఉన్నావు? సీను వచ్చాడు. సీను బావ వచ్చాడా? ఏ ఆగు, ఎక్కడికి బయలుదేరుతున్నావు? వర్క్ చివరి వరకు వచ్చింది కదా, కంప్లీట్ చేసుకుని వెళ్ళు. అది కాదు, నాకు మంచి మంచి బోల్డ్ గిఫ్టులు తెచ్చుంటాడు కదా. ఓ అలాగా, వెళ్దూగాన్లే, కంగారెందుకు? అది సరే, సీను బావ వస్తే నువ్వెగిరి గంతేయాలి కదా, ఎందుకు డల్గా ఉన్నావు? సీను వస్తే గాయత్రి ఎగిరి గంతేస్తుందా? అదేంటి, గాయత్రి అంటే ఎవరో అన్నట్టు మాట్లాడుతున్నావు? నువ్వే కదా గాయత్రి. అవుననుకో. నీలాగే నాకు ఈరోజు అసలు మూడేం బాలేదు, అందుకే ఏదేదో మాట్లాడుతున్నాను. అయితే రిషి వెళ్ళిపోయినందుకు నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు అన్నమాట. చిచి, తన గురించి నేనెందుకు ఫీల్ అవుతాను? అది సరే గాని, నా మైండ్ కొంచెం ఫ్రీ అవ్వడానికి ఏదైనా కబుర్లు చెప్పవే. ఏం చెప్పను? మీ సీను బావ గురించి చెప్పు. సీను బావ గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు కదా. తెలుసనుకో, కానీ నీ నుంచి వినాలనుంది. పోనీ నేను మీ సీను బావ ఎలా ఉండేవాళ్ళం? ఓహో, మీ లవ్ స్టోరీ నా నోటి నుండి వినాలనుకుంటున్నావా? అవునవును. అవును, నేనేదైనా ముద్ర మాటలు మాట్లాడితే తంతానని బెదిరిస్తావు, మరి ఇప్పుడేంటి? నాలాంటి చిన్నపిల్లని ఇలాంటి మ్యాటర్స్ అడుగుతున్నావు? ఇప్పుడు మాట్లాడచ్చా మరి? అప్పుడప్పుడు ఓకేలే. అలాగా, సరే. సీనుబాబుకి నువ్వెంత ఇష్టమో నీకు కూడా సీనుబాబు అంటే అంతే ఇష్టం అనుకో. నీకోసం ఏదైనా చేస్తాడు. రోజు నువ్వు మాట్లాడకపోతే చిన్న పిల్లలే ఏడ్చాడు. అప్పుడు బావని ఓదారుస్తూ నువ్వు కూడా ఏడుస్తావు. నీకు గిఫ్టులు తెచ్చేవాడు, నాకిచ్చేవాడు. భలే జాలీగా ఉండేవాళ్ళం. మనం సినిమాలకి వెళ్ళేవాళ్ళం, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో తెలుసా? అవునవును. సీను బావని చూడాలి, నాకు బోల్డ్ గిఫ్టులు తెచ్చుంటాడు. అసలు నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి గాయత్రి నాన్నకున్న గుండె జబ్బు గురించి తప్ప నాకేం తెలీదు. అమ్మ గురించి, చెల్లెల గురించి మెల్లిగా తెలుసుకున్నాను. గాయత్రిగా నేను హ్యాపీగానే ఉన్నాను. బట్ రిషి బాధ వదిలింది అనుకుంటే మళ్ళీ సీను బాధ ఏంటి? అసలు గాయత్రి లైఫ్లో ఈ లవ్ చాప్టర్ గురించి నాకు అసలు తెలీదే. ఇప్పుడు ఏం చేయాలి? నేను గాయత్రిని కాదంటే రిషికి దొరికిపోతాను. నేను గాయత్రిని అంటే ఈ సీనుకి చిక్కిపోతాను. వామ్మో, ఏంటి దేవుడా ఈ ట్విస్ట్!